హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల లవ్ స్టైల్ కుకింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే టమాటా దోశ అయితే చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా టమాటా దోశ ఎలా వేసుకోవాలో ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. మరి అలాగే దోశలోకి పుట్నాల చట్నీ అయితే సింపుల్గా అయితే చేశాను. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంతో అయితే తినేస్తారు. ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు ఈ దోశలను అయితే. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లోకి అయితే ఒక కప్ బాంబే రవ్వ అయితే వేస్తున్నాను. ఇలా బాంబే రవ్వ వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి అయితే పెరుగు అయితే పోసుకోవాలి. పొల్లటి పెరుగు అయితే పోసుకోవాలి. 3/4 కప్ పెరుగు అయితే పోస్తున్నాను, పొల్లటి పెరుగు. ఈ పెరుగు పోసేసిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు అయితే తీసుకోవాలి. 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇలా ముక్కల కింద అయితే కట్ చేశాను. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే వేసేద్దాం. ఈ టమాటాలను అయితే ఎక్కువగా తీసుకోకండి. మనం తీసుకున్న బాంబే రవ్వను బట్టి టమాటాలు అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న కప్పుకి 3 టమాటాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 3 అయితే ఎండుమిర్చి వేస్తున్నాను. స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. 3 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇలా కొద్దిగా వాటర్ పోసిన తర్వాత దీని దోశల పిండి మాదిరిగా అయితే మిక్సీ పట్టేయాలి. ఇలా అయితే పట్టేశాను. చూడండి, పిండి విధంగా అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుని అందులోకి అయితే వేసేస్తాను. ఇలాగ ఒక గిన్నె అయితే తీసుకున్నాను, పిండి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ జార్లో కొంచెం వాటర్ అయితే పోసుకుని మరలా పిండిలో అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేద్దాం. ఇలా అయితే కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసి 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపల చట్నీ అయితే చేసేస్తాను. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులోకి 5 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. అలాగే 1 కప్పు పుట్నాల పప్పు అయితే వేసాను. ఇలా ఈ పుట్నాల పప్పు వేసేసిన తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసేసి మిక్సీ పట్టేయడమే. అంతే, నేను చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుని అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ విధంగా అయితే చేసేసాను. చట్నీ అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే టమాటా దోశల్లోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాం. ఈ చట్నీ కావాలంటే తాలింపు పెట్టుకోండి, లేకపోతే అలా అయినా తినేవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. తాలింపు అయితే తర్వాత వేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టిన దోశల పిండిని అయితే చూద్దాం. ఒక గరిటె అయితే తీసుకుని ఒకసారి బాగా అయితే కలిపేయాలి పిండిని. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి. మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనాన్ని అయితే పెట్టాను. ఈ పెనం హై ఫ్లేమ్లో అయితే బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత దోశ వేసేటప్పుడు మటుకు లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టి దోశ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే దోశనైతే వేసేయడమే. మనకు కావాల్సినట్టుగా పెద్ద దోశ చిన్న దోశ అన్నది అయితే చూసుకుని అయితే అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అయితే పోయండి. ఇప్పుడు ఈ దోశ వేసిన తర్వాత అయితే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే పోసిన తర్వాత ఈవెన్గా అన్ని వైపులు కాలేట్టుగా దోశల పెనాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కాల్చుకోవాలి. చూడండి, మంచి కలర్లో అయితే దోశ అయితే కాలింది. ఇప్పుడు రెండో వైపుకి అయితే తిరిగేస్తున్నాను. మీరు కావాలంటే 2 వైపులు కాల్చుకోవచ్చు, లేకపోతే తీసేయవచ్చు. 1 సైడ్ కాల్చిన తర్వాత అయితే తీసేయవచ్చు. ఇలా 1 నిమిషం కాలిన తర్వాత అయితే తీసేస్తున్నాను. ఈ దోశలు క్రిస్పీగా కావాలన్నా అలాగే మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇప్పుడైతే ఇలా కాలిన తర్వాత అయితే తీసేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ఈ టమాటో దోశలు ఇన్స్టెంట్గా అయితే. వేసేసిన తర్వాత మరో దోశ అయితే వేసాను. సేమ్ అదే విధంగా ఆయిల్ అయితే పోసేసి దోశ ఈవెన్గా అన్ని వైపులు కాలిన తర్వాత అయితే తీసేయడమే. ఈ ఇన్స్టెంట్ టమాటో దోశలను అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. కాకపోతే మనం తీసుకున్న రవ్వను బట్టి అయితే టమాటోస్ అయితే వేసుకోవాలి. ఎక్కువ టమాటోస్ వేసినా ఆ ఫ్లేవర్ అంత బాగోదు.
కొంచెం తక్కువగానే వేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు రవ్వకైతే 3 టమాటాస్ అయితే వేసాను, మీడియం సైజు టమాటాస్. మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే చేసేసాను ఈరోజు టమాటో దోశని అయితే మా బ్రేక్ఫాస్ట్ కింద అయితే. ఈరోజు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఈ దోశలను అయితే. పిల్లల ఇష్టానికన్నా మించింది మనకి ఏమీ ఉండదు కదండి. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి నచ్చిన టిఫిన్స్ కూడా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టంగా అయితే తింటారు, మనకి ఆనందంగా అయితే ఉంటుంది. చూడండి, రెండో దోశ కూడా అయితే వేసేసాను. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన దోశలు అయితే వేసేసుకోవడమే. ఇప్పుడు నాకు కావాల్సిన దోశలు అయితే వేసేసాను. చూడండి, చాలా బాగున్నాయి దోశలు అయితే, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కూడా. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగానే వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గానే వేసుకోవచ్చు ఈ దోశలను అయితే. ఇప్పుడు నేను చేసిన పుట్నాల చట్నీని అయితే తాలింపు అయితే పెట్టాను, వీడియోలో అయితే చూపించలేదు. తాలింపు అయితే చేసేసి ఈ టేస్టీగా ఉండే టమోటా దోశలు తాగితే సర్వ్ చేసేసాను. చూడండి, ఈ ఈజీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని చూసేయండి.